Subscribe to our channel and press the bell icon for the latest updates. ఒక స్టెప్ బై స్టెప్ లాగా వస్తుంది. ఇప్పుడు డేటా స్టోలెన్ అయింది మనందరికీ తెలుసు. ఈ రెండిట్లలో రెండు పార్టీలు కలిపి డ్రామాలు చేస్తున్నాయి. దానివల్ల వీళ్ళు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళ మీద పెడుతున్నారు. అంటే ఇండైరెక్ట్గా వాళ్ళిద్దరు కలిపి మన ఓట్లను మాత్రం డిలీట్ చేస్తున్నారు. ఒకరి మీద ఒకరు పెట్టుకొని చూపించుకుంటూ మధ్యలో బలి చేస్తున్నది మనల్ని, మనకున్నటువంటి ఓట్లనే ఎక్కువగా వాళ్ళు డిలీట్ చేసింది. ఎవరైతే జనసేన పార్టీకి సానుకూలంగా ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీ సానుభూతి పరులు ఉన్నారో, ఎవరైతే జనసేన పార్టీకి మద్దతు తెలుపుతున్నారో వాళ్ళందరి ఓట్లను తీసేస్తున్నారు. అందులో భాగంగానే ఈ డేటా అనేది మొత్తం కలెక్ట్ చేయడము, రకరకాల సర్వేలు చేశారు వాళ్ళు. రకరకాల సర్వేలు అంటే ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న ప్రభుత్వాలు వాళ్ళు ఏంటంటే వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చేసేదే. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారని అంటే పంపించేసేసి మీకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయా, రావట్లేదా, ఏంటి అని చెప్పేసి, లేకపోతే వెళ్ళిపోయి మేము జనసేన పార్టీనే మీరు జనసేన పార్టీనా అని చెప్పేసి వాళ్ళతోటి మాట్లాడుతూ మభ్య పెడుతూ, అంటే వాళ్ళ గురించి తెలుసుకోవడము, వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడము, వాటిని వీళ్ళు ఫామ్స్ పెట్టి డిలీట్ చేయడము, ఇది చేస్తున్నారు. మీరందరూ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని మీకు సంబంధించినటువంటి ఓటు ఉందా లేదా అనేది మీరు చూసుకోవాలి. అది చాలా ఇంపార్టెంట్ మనకి. నా ఓటు కూడా డిలీట్ చేసిర్రు, అది నేను కూడా చూసుకొని మళ్ళీ నేను అప్లై చేశాను. సో మీరు కూడా అందరూ కూడా అప్లై చేసుకోండి. వీళ్ళకి అదే పనిగా ఉన్నారు, డిలీట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. డైరెక్ట్గా వచ్చి సిద్ధాంతపరంగా మాట్లాడడానికి చేత కాదు, వాళ్ళు చేసినటువంటి పనులు చెప్పుకోవడానికి ఏమీ లేవు. కాబట్టి డిలీట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. సో ఇకపోతే ఇటు వైఎస్ఆర్సీపీ వాళ్ళు డిలీట్ చేస్తున్నారు, అటు టీడీపీ వాళ్ళు డిలీట్ చేస్తున్నారు. మళ్ళీ ఒకరి మీద ఒకరి బురద చల్లుతున్నారు. మధ్యలో మాత్రం డిలీట్ అయినవి మన ప్రస్తావన ఎక్కడ తేకుండా వాళ్ళు పెడుతున్నారు. సో ఇక్కడ ఎక్కువగా నష్టపోయేది జనసేన పార్టీనే. జనసేన పార్టీకి సంబంధించినవే ఎక్కువగా వాళ్ళు డిలీట్ చేస్తున్నారు. అంటే దరిదాపు 8 లక్షల ఓట్లు డిలీట్ చేశారు అని అంటే ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది మనం ఆలోచించుకోవచ్చు. సో దాని మీద టీఆర్ఎస్ గవర్నమెంట్ సిట్ వేయడము, ఆ తర్వాత దానికి కౌంటర్గా ఏపీ గవర్నమెంట్ వేయడము, ఇదంతా ఎలా ఉందనంటే పోటాపోటీగా నడుస్తున్నట్టుగా ఉంది. కానీ మధ్యలో పోయినటువంటి ఓట్ల గురించి ఎవరు మాట్లాడట్లేరు, నువ్వా నేను అన్నట్టుగా నడుస్తున్నాయి ఇక్కడ. సో అంటే ఏంటంటే చాలా కుట్రపూరితంగా జరుగుతుంది టీడీపీ ప్రభుత్వం చేస్తున్నది. మొదటి నుంచి కూడా మనకు ఎప్పుడైతే March 14 నుంచి లాస్ట్ ఇయర్ March 14 నుంచి ఎప్పుడైతే మనము గలం వెత్తి వాళ్ళు చేసినటువంటి అవినీతి మీద ఎప్పుడైతే ప్రశ్నించడం మొదలు పెట్టామో ఒక్కొక్కటిగా మన మీద చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఉన్నటువంటి మీడియా ఛానళ్ళను వాడుకుంటూ ఫస్ట్ కత్తి మహేష్ అనే క్యారెక్టర్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత శ్రీరెడ్డి అనే క్యారెక్టర్ని తీసుకొచ్చారు, ఆ తర్వాత శివాజీ అనే క్యారెక్టర్ని పట్టుకొచ్చారు, ఆ తర్వాత మల్లెపూల్ అనే క్యారెక్టర్ని పట్టుకొచ్చారు, ఆ తర్వాత ఇప్పుడు కౌశల్ నందా అనే క్యారెక్టర్ని పట్టుకొచ్చారు. సో ఇలాగా ఒక్కొక్క టాపిక్ని తీసుకురావడము, ఆ తర్వాత కేఏ పాల్ని తీసుకొచ్చారు. ఇవన్నీ కుట్రలో భాగమే. ఇవన్నీ ఒక పక్క ప్లానింగ్తో చేస్తున్నటువంటి ఒక టీడీపీకి సంబంధించినటువంటి ఒక చర్య ఇది. మనం మొదటి నుంచి కూడా మేము ఇదే చెప్తున్నాము. వీళ్ళు ఎలాగంటే ఒక ఎపిసోడ్ ఒక సీరియల్ ఏ విధంగా అయితే రన్ అవుతుందో ఆ విధంగా వాళ్ళు ఒక 1 year నుంచి వాళ్ళు పక్కా ప్లానింగ్ తోటి వాళ్ళు అంటే టీవీల్లో ఏమేమి ప్రచారం చేయాలి అనేది ముందే వాళ్ళు ఒక స్కెడ్యూల్ వేసుకొని కూర్చున్నారు. కొన్ని రోజులు ఒక ఆమె వచ్చేసి షో చేస్తారు, ఆ తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా మరీ విపరీతం అయిపోయి తెగే వరకు వస్తాయన్న సిచ్యువేషన్లో ఇంకొకరు టేకప్ చేస్తారు. అంటే ఎగ్జాంపుల్ ఫస్ట్ శ్రీరెడ్డి అనేటువంటి ఒక క్యారెక్టర్ తోటి మొదలెట్టారు ఆ సీరియల్. ఆమె కత్తి మహేష్తో మొదలెట్టారు. కత్తి మహేష్ కాస్త ఒక 3-4 నెలలు టైంపాస్ చేస్తాడు వచ్చేసి. అంటే ఏంటంటే ఇప్పుడు ఎక్కడైతే మనం పోరాట యాత్ర మొదలెట్టామో, ఎప్పుడైతే మనం పోరాట యాత్రలు మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు మన పార్టీ ఎప్పుడైతే ప్రజా పోరాట యాత్రలు ఎప్పుడైతే మొదలెట్టారో వీళ్ళు ఈ సీరియల్ అనేది స్టార్ట్ చేశారు. సో ఎప్పుడైతే మొదటి నుంచి మొదలు పెడుతున్నారో అంటే ఎక్కడ కూడా దీనికి సంబంధించినటువంటి న్యూస్ రాకుండా సో ఫస్ట్ కత్తి మహేష్ వచ్చాడు, ఆయన ఒక 3 నెలలు టైంపాస్ చేశాడు. ఆ తర్వాత నెక్స్ట్ ఆయన అయిపోగానే నెక్స్ట్ క్యారెక్టర్ని ఎంటర్ చేశారు, శ్రీరెడ్డి అనే ఒక క్యారెక్టర్ వచ్చింది. ఆవిడ ఒక కొన్ని నెలలు తీసుకోవడము. సో ఆ తర్వాత ఆమె అయిపోగానే ఇంకొక నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చారు, మన హీరో శివాజీ. ఆయన వచ్చేసి కాస్త టైం పాస్ చేయడము, అన్ని మీడియా ఛానల్లోకి వెళ్ళడము కొన్ని నెలలు. ఆ తర్వాత ఆయన అయిపోగానే మల్లెపూ అని చెప్పేసి ఒక స్పోక్స్ పర్సన్ ఇంట్రడ్యూస్ చేసి యామిని సాధినేని అని చెప్పేసి ఆమెను తీసుకొచ్చారు. సో ఆమె ట్రై చేయడం కొన్ని నెలల వరకు టైంపాస్ చేయడం.
ఆమెది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ కేఏ పాల్ అనేటువంటి ఒక కొత్త క్యారెక్టర్ని తీసుకురావడము. సో ఆ కేఏ పాల్ అనేటువంటి క్యారెక్టర్ ద్వారా మళ్ళీ టైం పాస్ చేయించడం, అంటే అలాగా. ఆ తర్వాత అయిపోగానే మళ్ళీ కౌశల్ నంద అని చెప్పేసి కౌశల్ మంద, ఆ మంద అనేటువంటి క్యారెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే వీళ్ళు ఒక 1 yearకి తగ్గట్టు ఒక కంప్లీట్ స్కెడ్యూల్ని వీళ్ళు దాన్ని పెట్టుకోవడం జరిగింది. సో నెక్స్ట్ ఇంకా ముందు కూడా వస్తారు, ఇంకా 2-3 క్యారెక్టర్లు వస్తాయి, ఇంకా అయిపోలేదు కదా, ఇంకా ఒక 1 month ఉంది కాబట్టి వీళ్ళందరూ ఒకేసారి వచ్చి మీద పడతారు అనమాట. ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే ఒక పక్క శ్రీరెడ్డి అనే క్యారెక్టర్ ఏమంటుంది, నేనెళ్ళి ప్రచారం చేస్తాను, నేనెళ్ళి పార్టీలో జాయిన్ అవుతానని ఆమెదే మాట మాట్లాడుతుంది. ఆ తర్వాత కత్తి మహేష్ అనేటువంటి వ్యక్తి అదే మాట్లాడతారు. ఆ తర్వాత హీరో శివాజీ డైరెక్ట్గానే వెళ్ళిపోయి ప్రజా పోరాట యాత్రలు చేయడము. ఆ తర్వాత కేఏ పాల్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు చూసినా కానీ ఆయన సామాజిక వర్గాలని లేకపోతే క్రిస్టియానిటీ అని చెప్పేసి అలా టార్గెట్ చేస్తూ ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన పదే తేవడము. ఆ తర్వాత ఇప్పుడు కౌశల్ నంద అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకుంటూనే, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అని చెప్పుకుంటూనే మొత్తం ఇన్ని రోజులు డ్రామాలు చేసి ఆయనకున్నటువంటి క్రేజ్ను వాడుకొని, ఫ్యాన్స్ అందరిని వాడుకొని మళ్ళీ వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడుతో కలిసి అక్కడి నుంచి మళ్ళీ ప్రచారం మొదలెట్టారు. అంటే ఇదేం పెద్ద ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం లేదు. కాకపోతే ఒకటి ఏంటంటే ఇవన్నీ పాత చింతకాయ పచ్చడి 1947-45 ప్రాంతంలో వాడినటువంటి బ్రెయినే వాడుతూ ఇంకా అదే స్టోరీని రిపీట్ చేస్తున్నారు. అది మనందరికీ తెలిసిందే. పబ్లిక్లో అందరూ ఫూల్స్ అయ్యారు. ఇప్పుడు క్యారెక్టర్ 1 నుంచి మొదలుకుంటే ఇప్పుడు నిన్నటి వరకు వచ్చిన కొత్త క్యారెక్టర్లన్నీ కూడా అందరూ పబ్లిక్లో ఫూల్స్ అయిన వాళ్ళే. ఇక్కడ ఒకరు కూడా వాళ్ళు చేసినటువంటిది ఏదో ఒక వంకతోటి రావడము, మేము సక్సెస్ అయ్యామని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అక్కడ ప్రతి ఒక్కరు రావడము, అందరూ ఒక కార్టూన్ లాగా రావడం, కామెడీ కార్టూన్ లాగా రావడం, అందరూ ఫ్లాప్ అయిపోవడం. అంటే ఇక్కడ వాళ్ళు చేసినటువంటి ఈ ప్రయత్నం అనేది ప్రతి చోట బెడిసి కొట్టింది వాళ్ళకి. అదొక టీడీపీకి వాళ్ళ బొంద, వాళ్ళ గోతి వాళ్ళే తోకున్నట్టుగా మనం చెప్పొచ్చు ఇక్కడ. సో ఇన్ని క్యారెక్టర్లను వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసినా కానీ వాళ్ళు మనల్ని ఏమీ చేయలేకపోయారు. అంటే పబ్లిక్ అనే వాళ్ళు అన్నీ చూస్తుంటారు. ఎప్పుడు ముక్కు మొహం తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆల్ ఆఫ్ ఎ సడన్ స్టూడియోలో కూర్చొని హీరో అయిపోతే ఓవర్ నైట్లో హీరో స్టార్డమ్ అనేది రాదు ఎవరికి. ఈ మీడియా ఛానళ్ళు ఈ టీడీపీ పార్టీ కోసము, టీడీపీ పార్టీని కాపాడడం కోసము, టీడీపీ పార్టీని బతికించుకోవడం కోసము ముక్కుమొహం తెలియని వాళ్ళని కూడా తీసుకొచ్చేసేసి ఓవర్ నైట్ హీరోలు చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఇది మనం చూస్తూనే ఉంటాం. సో అది ఇప్పుడు జరుగుతున్నటువంటి కథ, ఇదంతా తతంగం అంతా అది. సో దాంట్లో భాగంగా మళ్ళీ వాళ్ళు ఎట్లా అంటే ఒక పక్క మీడియా నుంచి అటాక్ చేయడానికి ఒక టీము, డేటాను దొంగిలించడానికి ఇంకొక టీము, ఆ తర్వాత వ్యక్తిగతంగా విమర్శించడానికి ఒక టీము, ఇలాగా ఒక్కొక్క టీంలు వాళ్ళు డివైడ్ చేసుకొని టీడీపీ వాళ్ళు మూకుమ్మడి దాడి చేస్తున్నారు మన మీద. ఒకరేమో ఇంకా ఫిజికల్ దాడులకు తెగబడతారు. అంటే మన ప్రచార రథాల మీద రాళ్ళు వేయడాలు, మన వాళ్ళని బెదిరించడాలు, మన వాళ్ళ మీద దాడులు, ప్రత్యక్షంగా పరోక్షంగా దాడులు దిగడాలు, ఇలాగా. సో ఇలాగా 4-5 గ్రూపులుగా విడిపోయి దొంగలు ఊరు పంచుకున్నట్టుగా ఈ 4 గ్రూపులు మన మీద పడి, మన జనసేన మీద పడి వీళ్ళు చూస్తుంటారు. సో ఇందులో భాగంగానే మళ్ళీ పాత చింతకాయ పచ్చల్లాగా ప్రజారాజ్యం టైంలో ఎలాగైతే మన దాంట్లో కోవట్లను పంపించారో, సో ఇప్పుడు కూడా మళ్ళీ ఆ అస్త్రం కూడా వాడారంట. ఇప్పుడే మనకంత తెలియనంత వాళ్ళలాగా వాళ్ళు అనుకోవచ్చేమో, బట్ మన దాంట్లో కూడా కోవట్లను పంపించడము, ఇక్కడ ఏం జరుగుతుందనేది మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకోవాలని చెప్పేసి అలాగా పరకాల ప్రభాకర్ లాంటి కోవట్టుని ఆల్రెడీ టీడీపీ నుంచి మన పార్టీలో జాయిన్ చేయించారని కూడా నిన్న మొన్న బయట న్యూస్ వస్తుంది. బట్ ఎవరు ఎంతమంది వచ్చినా ఇది 2009 కాదని వాళ్ళు తెలుసుకుంటే చాలా మంచిది. 2009లో వాళ్ళు చేసినటువంటి ఆటలు, వాళ్ళు చేసినటువంటి నాటకాలు, వాళ్ళు మనకు మీడియా సపోర్ట్, అప్పుడు అంటే మీడియా లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఉన్నప్పుడు మనకు మీడియా లేదు కాబట్టి వాళ్ళు ఆడిందే ఆట, వాళ్ళు పాడిందే పాట, వాళ్ళు పిల్లిని పులి చూపిస్తే పులి అనుకునే వాళ్ళు, గుట్టను చిన్న రాయిని చూపించేసి ఇది గుట్ట అని చెప్పేసి కెమెరా ముందు పెడితే ఇది పెద్ద గుట్టనా అని చెప్పేసి కూడా అనుకోవచ్చు. కానీ ఇది సోషల్ మీడియా జమానా. సోషల్ మీడియా జమానా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఇంటర్నల్ టీడీపీ వాళ్ళు కూర్చొని మీటింగ్ పెట్టుకొని మేము కోవటను పంపిస్తాము అని వాళ్ళు మాట్లాడుకొని కాఫీ తాగి బయటకు వచ్చేలోపు మనందరికి ఎస్ఎంఎస్లు వచ్చేస్తాయి, మనందరికి వీడియోలు వచ్చేస్తాయి, వాళ్ళ ఫోటోలతో సహా వచ్చేస్తున్నాయి. సో కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఇలాంటి పనులు చేయాలంటే, ఇలాంటి పనులు ఎన్ని చేసుకుంటే వాళ్ళకి అంతే నష్టం. సో ఇంకా మేము ఇచ్చేది ఒకటే సలహా, మానండి, ఈ అవుట్డేటెడ్ ఐడియాలు మానండి. ఇప్పటికైనా తీసుకుపోయి స్టూడియోలో కూర్చోబెట్టాలి, తిట్టిపించాలి, కోవట్లు పంపించాలి, ఇలాంటి అవుట్డేటెడ్ ఐడియాస్ తోటి ఇంకా మీరు ఉన్నందుకు మాకు ఇంకా చాలా కామెడీగా అనిపిస్తుంది.
ఇంకా చాలా బాధ కూడా వేస్తుంది, జాలి వేస్తుంది. మీరేమో డెవలప్ చేసాం అంటున్నారు కానీ మీ మైండ్లో ఇంకా డెవలప్ అవ్వలేదు. అది కూడా తెలుసుకుంటే చాలా మంచిది. సో ఇంకపోతే అది ఇప్పుడు ఈ డాటా మీద జరుగుతున్నటువంటి డిస్కషన్. ఇకపోతే మనకు నెక్స్ట్ March 14 రోజు సరిగ్గా మనకు 5 సంవత్సరాలు అవుతుంది మన పార్టీ ఆవిర్భావం జరిగి. జనసేన పార్టీ తెలంగాణ గడ్డలో పుట్టినటువంటి పార్టీ, అంతర్జాతీయ అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పార్టీ. మన జనసేన పార్టీ పెట్టి March 14 వచ్చేసరికి మనకు 5 years అవుద్ది. Subscribe to our channel and press the bell icon for the latest updates.